ఓం శాంతి. ఈరోజు మురళి 9/12/2024. మధురమైన పిల్లలారా, వినాశానికి ముందే అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ధారణ చేసి ఇతరులకు చేయించినప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. మనం ధారణ చేసి ఇతరులకు చేయిస్తేనే ఉన్నత పదవి లభిస్తుంది. ప్రశ్న: రాజయోగి విద్యార్థులకు బాబా డైరెక్షన్ ఏమి? జవాబు: ఒక్క బాబాకు చెందిన వారిగా అయ్యాక ఇతరులపైన మీ మనస్సు పెట్టుకోకూడదు. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అవ్వకూడదు. ఇది పిల్లలైన మీకు బాబా డైరెక్షన్ ఇచ్చారు. మీరు ఎటువంటి సంపూర్ణ పావనులుగా కావాలంటే మీకు తండ్రి మరియు టీచర్ స్మృతి నిరంతరం స్వతహాగా ఉండాలి. ఒక్క తండ్రిపైనే ప్రేమను ఉంచండి, వారినే స్మృతి చేస్తూ ఉండండి. తద్వారా మీకెంతో శక్తి లభిస్తుంది. ఎంత బాగా క్లియర్గా బాబా చెప్తున్నారు. వినాశానికి ముందే అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వడం మన బాధ్యత. అయితే ధారణ చేసి ఇతరులకు చెప్తేనే ఉన్నత పదవి లభిస్తుంది. రాజయోగి విద్యార్థులైన మనకు బాబా డైరెక్షన్ ఏమి అంటే, ఒక్క బాబా పైన ప్రేమ ఉంచిన తర్వాత ఇంకెవ్వరిపైన మీ మనసు పెట్టుకోకూడదు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళీ పతితులుగా అవ్వకూడదు. పవిత్రంగా ఉంటాం బాబా అని ప్రతిజ్ఞ చేసిన తర్వాత పతితులుగా అవ్వకూడదు. మీరు ఎటువంటి సంపూర్ణ పావనులుగా కావాలంటే బాబా మరియు టీచర్ యొక్క స్మృతి నిరంతరంగా స్వతహాగా ఉండాలి. పవిత్రతకు స్మృతికి కనెక్షన్ ఉంది. అందుకే బాబా అంటున్నారు, మీరు పవిత్రంగా ఉంటేనే బాబా స్మృతి, టీచర్ స్మృతి స్వతహాగా ఉంటుంది, నిరంతరము స్వతహాగా. ఒక్క బాబా పైనే ప్రేమ ఉండాలి, బాబానే స్మృతి చేయాలి. తద్వారా మీకెంతో శక్తి లభిస్తుంది. సర్వశక్తివంతునితో శక్తి అనేది లభిస్తుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడైతే శరీరం ఉంటుందో అప్పుడే అర్థం చేయిస్తారు. సమ్ముఖంగానే అర్థం చేయించాల్సి ఉంటుంది. ఏదైతే సమ్ముఖంగా అర్థం చేయించబడుతుందో అది మళ్ళీ లిఖితపూర్వకంగా కూడా అందరి వద్దకు వెళ్తుంది. అంటే బాబా మురళి అక్కడ చెప్పింది మధుబన్లో మనందరి దగ్గరికి వచ్చింది కదా, అది బాబా అంటున్నారు. సమ్ముఖంగా వినేందుకు మీరు ఇక్కడికి వస్తారు. బేహద్దు తండ్రి ఆత్మలకు వినిపిస్తున్నారు. ఆత్మనే వింటోంది చెవులనే కర్మేంద్రియాలతో. ఈ శరీరం ద్వారా అంతా ఆత్మనే చేస్తుంది. కావున మొట్టమొదట స్వయాన్ని తప్పకుండా ఆత్మగా భావించాలి. ఆత్మలో పరమాత్మ ఎంతో కాలం వేరువేరుగా ఉన్నారనే గాయనం కూడా ఉంది. అందరికన్నా ముందు పాత్రను అభినయించేందుకు బాబా నుండి ఎవరు విడిపోయేస్తారు? మనమే కదా. సత్యుగం ప్రారంభంలో వచ్చేవాళ్ళు మనమే కాబట్టి మొదట బాబా నుంచి మనమే విడిపోతాం. మీరు ఎంత సమయం తండ్రి నుండి వేరుగా ఉన్నారు అని మిమ్మల్ని అడిగితే మీరు 5000 సంవత్సరాలు అని అంటారు. పూర్తి లెక్క అయితే ఉంది. ఏ విధంగా నంబర్ వారుగా వస్తారో పిల్లలైన మీకు తెలుసు. బాబా అంటున్నారు, పైన ఉన్న తండ్రి కూడా ఇప్పుడు పిల్లలైన మీ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు కిందికి వస్తారు. ఇప్పుడు ఇక తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు తండ్రి సముఖంగా ఉన్నారు కదా. భక్తి మార్గంలో తండ్రి గురించి ఏమీ తెలీదు. వారిని నామ రూప దేశ కాలాల గురించి కూడా తెలీదు. మీకు నామ రూప దేశ కాలాలన్నింటి గురించి తెలుసు. బాబా పేరేమి, బాబా ఎక్కడుంటారు, బాబా ఎప్పుడొస్తారు, ఆయన రూపమేమి, ఇవన్నీ మీకు తెలుసు. మీకు నామ రూప దేశ కాలాలన్నింటి గురించి తెలుసు కదా. బాబా అంటున్నారు, ఈ రథము ద్వారా బాబా మనకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. ఇది మీకు తెలుసు. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇది ఎంత సూక్ష్మమైన విషయం. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము యొక్క బీజ రూపము బాబా అయినారు. వారు ఇక్కడికి తప్పకుండా వస్తారు. ఈ భూలోకంలోకి వస్తారు. ఈ సాకార ప్రపంచంలోకి మనల్ని కూడా తన సమానంగా తయారు చేసేందుకు వస్తారు. కొత్త ప్రపంచ స్థాపన చేయడం బాబా పని. అక్కడ కూర్చొని వారు స్థాపన ఎలా చేస్తారు? ప్రేరణ ద్వారా చేయడానికి వీల్లేదు. బాబా ఈ తనువు ద్వారా మనకు సమ్ముఖంగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన ఈ విషయం మీకు తెలుసు.
ఇది కూడా తండ్రి ప్రేమనే కదా. బాబాకు మన పైన ప్రేమ ఉంటేనే ఆయన వచ్చి సాకార ప్రపంచంలో వచ్చి మనకు చదివిస్తున్నారు. ఇది కూడా బాబా ప్రేమకు గుర్తు. ఇంకెవ్వరికీ వారి చరిత్ర గురించి తెలియదు. గీత ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క శాస్త్రం. ఈ జ్ఞానం తర్వాత వినాశం జరుగుతుందని మీకు తెలుసు. వినాశం తప్పకుండా జరగాల్సి ఉంది. ఇతర ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారు వచ్చినప్పుడు వినాశం జరగదు. వాళ్ళు ధర్మస్థాపన చేస్తారు, దాన్ని వాళ్ళు పునరపి జననంలోకి వచ్చి అదే క్రైస్తవ ధర్మంలోనే మళ్ళా జన్మ తీసుకుంటారు, పాలన చేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు. బాబా అంటారు వినాశం అయితే చెయ్యరు వాళ్ళు. వినాశ సమయం ఇదే. కావున మీకు ఏ జ్ఞానం అయితే లభిస్తోందో అది సమాప్తమైపోతుంది. మళ్ళీ పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మీరు రచయిత మరియు రచనల గురించి తెలుసుకున్నారు. రెండు అనాదియే, అవి నడుస్తూ వస్తాయి. సంగమంలో రావడమే తండ్రి పాత్ర. భక్తి అర్ధకల్పం జరుగుతుంది, కానీ జ్ఞానం అలా కొనసాగదు. జ్ఞానం సంగమ యుగంలో మాత్రమే. జ్ఞానం యొక్క ప్రాలబ్ధం సత్యుగంలో నడుస్తుంది. జ్ఞానం యొక్క వారసత్వం అర్ధకల్పం వరకు లభిస్తుంది. జ్ఞానం ఒకేసారి కేవలం సంగమ యుగంలో మాత్రమే లభిస్తుంది. మీ ఈ క్లాసు ఒకేసారి జరుగుతుంది. ఈ విషయాలను బాగా అర్థం చేసుకొని మళ్ళీ ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మనం అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. పదవి ఆధారమంతా సేవపైనే ఉంది. పదవి ఎలా లభిస్తుంది? సేవ ఆధారంగా. సేవ అంటే ఏమీ స్థూలమైన సేవ, వాచా సేవనే కాదు. ఏ ప్రకారమైన సేవ అయినా సేవనే. పురుషార్థం చేసి ఇప్పుడు ఇక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. ధారణ చేసి మళ్ళీ ఇతరులకు కూడా అర్థం చేయించాలి. దీనిపైనే మీ పదవి ఆధారపడి ఉంది. ధారణ పైన, సేవ పైన. ధారణ ఆధారంగానే సేవ జరుగుతుంది. వినాశం జరిగేందుకు ముందే అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మొన్న బాబా వచ్చినప్పుడు 30వ తేదీ నవంబర్ బాబా చెప్పినారు కదా, అందరికీ బాబా యొక్క సందేశాన్ని ఇవ్వండి. నిన్న సండే మురళీలో కూడా బాబా చెప్పినారు కదా, దయాహృదయులై దాతలుగా అయ్యి మనసా వాచా కర్మణ అన్ని ప్రకారాలుగాను మీరు సేవ చేయండి, తో పరిచయాన్ని ఇవ్వండి. మరియు రచన ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇవ్వాలి. బాబా అంటున్నారు, జన్మ జన్మాంతరాలుగా అనేక పాపాలు చేస్తూ వచ్చినాం. అవన్నీ సమాప్తం కావాలంటే ఒక్క బాబా స్మృతి ద్వారానే సమాప్తం అవుతాయి. ఎప్పటి వరకైతే తండ్రి చదివిస్తూ ఉంటారో అప్పటి వరకు తండ్రిని స్మృతి చేయాలి. చదివించే వారితో యోగం ఉండాలి, సంబంధం ఉండాలి కదా. టీచర్ చదివిస్తాడు, అతడితో యోగం ఉంటుంది. యోగం లేకుండా ఎలా చదవగలరు? యోగం అనగా చదివించే వారి స్మృతి. వారు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా 3 రూపాలలోనూ పూర్తిగా స్మృతి చేయాల్సి ఉంటుంది. ఈ సద్గురువు మీకు ఒకేసారి లభిస్తారు, సంగమయుగంలో మాత్రమే. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. దానితో మళ్ళీ గురువుల ఆచారమే సమాప్తమైపోతుంది. తండ్రి మరియు టీచర్ యొక్క సాంప్రదాయం కొనసాగుతుంది. గురువుల విధానం సమాప్తమైపోతుంది. అంటే సత్యత్రేతాయుగాల్లో తండ్రి ఉంటారు, టీచరు ఉంటారు, రాజవిద్యని నేర్పించే టీచర్. కానీ గురువు సాంప్రదాయం అనేది ఉండదు. గురువు సద్గతి లభించేకి మాత్రమే లభిస్తారు. దుర్గతిలో ఉన్నప్పుడు గురువు అవసరం. మనం సద్గతిలో ఉంటాం, అప్పుడు అవసరమే ఉండదు. సద్గతి లభిస్తుంది కదా, మీరు నిర్వాణధామంలోకి ప్రత్యక్షంగా వెళ్తారు. మళ్ళీ మీ సమయానుసారంగా పాత్రను అభినయించేందుకు వస్తారు. ముక్తి, జీవన్ముక్తులు రెండూ మీకు లభిస్తాయి. ముక్తి కూడా తప్పకుండా లభిస్తుంది, అందరికీ లభిస్తుంది. సర్వజీవరాశులకు ముక్తి లభిస్తుంది. కొద్ది సమయం ఇంటికి వెళ్ళి ఉంటారు. ఇక్కడ శరీరంతో పాత్రను అభినయించాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు, చివర్లో పాత్రధారులందరూ వచ్చేస్తారు. నాటకం పూర్తి అయినప్పుడు నటులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారు కదా. ఇప్పుడు కూడా నటులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారు. ఎంత ఘోరమైనటువంటి ప్రపంచంలో వినాశం అనేది జరగాల్సి ఉంది. సత్యుగంలో ఇటువంటి ఘోరమైనటువంటి విషయాలే ఉండవు. ఒక్కొక్కసారి
ప్రపంచంలో కూడా చెప్తారు కదా, కుంభమేళలో చాలా 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 రష్ అయిపోయి నూకులాటలో తొక్కిసలాటలో చనిపోయినారు అని. కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు చనిపోతారు. ఇదే బాబా అంటున్నారు. ఇప్పుడు ఎంత అశాంతి ఉంది. ఇప్పుడు ఏ విధంగా తండ్రిలో సృష్టి జ్ఞానం ఉందో అలాగే పిల్లలైన మీలో కూడా ఉంది. బీజానికి తన వృక్షం ఎలా వృద్ధి అవుతుంది, ఎలా అంతమవుతుందనే జ్ఞానం ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచం యొక్క అంటుని కట్టేందుకు లేదా ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క అంటుని కట్టేందుకు కూర్చొని ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు రాజ్యాన్ని ఎలా పొందారో మీకు తెలుసు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచం యొక్క యువరాజులుగా అవుతామని మీకు తెలుసు. ఆ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ స్వయాన్ని అధిపతులుగా భావించుకుంటారు. ఇప్పుడు కూడా అందరూ భారతదేశం మా దేశం అని అంటారు. మేరా భారత్ మహాన్ హే అని అంటూ ఉంటారు. కానీ ఏం లాభము? మహోన్నతమైన కర్తవ్యాలు చెయ్యరు. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం. శివాలయంలోకి వెళ్తున్నాం. శివాలయం అంటే పరంధామం, శివాలయం అంటే సత్యుగం, శివాలయం అంటే మధుబనం, శివాలయం అంటే బాబా ఇల్లు. ఇప్పుడు ఇక కొద్ది సమయంలో అక్కడికి వెళ్ళిపోతాం, శాంతిధామానికి. మనం వెళ్ళి శివాలయానికి అధిపతులుగా అయిపోతాం సత్యుగానికి. మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యమే ఇది. యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ శివాలయానికి అధిపతులుగా అయిపోతారు. రాజధానిలో భిన్న భిన్న పదవులైతే ఉంటాయి. రాజులు, రాణులు, మంత్రులు, అనేక మంది ఉంటారు. ప్రజలు అక్కడ మంత్రులు ఉంటారు అనుకోండి, ప్రజలు ఉంటారు, దాసదాసీలు ఉంటారు, షావుకారి ప్రజలు ఉంటారు, అందరూ ఉంటారు. అక్కడ మంత్రులు ఎవరు ఉండరు. బుద్ధిహీనులకు మంత్రులు అవసరం. పిఏ రాసిస్తే చదువుతారు. ఎప్పుడైతే పతితులుగా అవుతారో అప్పుడే మంత్రులు ఉంటారు. లక్ష్మీనారాయణులు లేదా సీతారాములకు మంత్రులు ఎవరు ఉండరు. ఎందుకంటే వారు స్వయం సతోప్రధానమైన పావన బుద్ధి కలవారు. అందరికంటే వివేకవంతులు ఎవరు అని మన మురళీలో బాబా అడిగినారు కదా. పవిత్రమైన వారిని వివేకవంతులు అని అంటారు. బాబా అంటున్నారు, మళ్ళీ ఎప్పుడైతే పతితులుగా అవుతారో అప్పుడు రాజు రాణులు సలహా ఇచ్చేందుకు ఒక మంత్రిని పెట్టుకుంటారు. ఇప్పుడైతే చూడండి, అనేక మంది మంత్రులు ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్కి మంత్రులే. ఇది చాలా మనోహరమైన ఆట అని పిల్లలైన మీకు తెలుసు. విచిత్రమైన అద్భుతమైన ఆట ఇది. ఆట ఎప్పుడూ ఆనందాన్ని కలిగించేదిగానే ఉంటుంది. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ బేహద్ ఆట గురించి పిల్లలైన మీకే తెలుసు. ఇందులో ఏడవాల్సిన అరవాల్సిన అవసరమే లేదు. గడిచిపోయిన దాన్ని గతంగానే చూడండి. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ఇది తిరుగుతూ ఉంది. ఈ నాటకం మీ బుద్ధిలో ఉంది. మనం ఈ నాటకంలో నటులం. మన 84 జన్మల పాత్ర ఖచ్చితమైనది మరియు అవినాశి అయినది. ఎవరు ఏ జన్మలో కర్మను చేస్తూ వచ్చారో అదే చేస్తూ ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్ పునరావృతం అవుతుంది. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా మీతో స్వయాన్ని ఆత్మగా భావించండి అనే చెప్పాను. గీతలో కూడా ఈ పదాలు ఉన్నాయి. తప్పకుండా ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన అయినప్పుడు దేహం యొక్క సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్పడం జరుగుతుంది. ఆట ఎప్పుడు ఆనందాన్నే కలిగిస్తుంది. బాబా అంటారు, ఇందులో ఏడవాల్సిన అరవాల్సిన అవసరం లేదు. గడిచిపోయింది గతంగానే చూడండి. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ఈ నాటకం బుద్ధిలో ఉంది. మనం ఈ నాటకంలో నటులం. 84 జన్మల పాత్ర ఖచ్చితమైనది మరియు అవినాశి అయినది. ఎవరు ఏ జన్మలో కర్మను చేస్తూ వచ్చారో అదే చేస్తూ ఉంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా మీతో స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా చెప్పారు. గీతలో కూడా ఈ పదాలు ఉన్నాయి. తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన అయితే జరుగుతుంది కదా. తో బాబా అంటున్నారు, గీతలో కూడా ఈ పదాలు ఉన్నాయి. తప్పకుండా ఆది సనాతన దేవీ దేవత ధర్మం అనేది జరుగుతుంది. దేహం యొక్క సర్వధర్మాలను వదిలి
స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. బాబా అంటారు, మన్మనాభవ అన్న పదం యొక్క అర్థాన్ని బాబా బాగా అర్థం చేయించారు. భాష కూడా ఇదే. మన్మనాభవ అంటే అక్కడేమన్నారంటే మీ మనస్సుని నా వైపు జోడించండి అని చెప్పడం మన్మనాభవ. అది సంస్కృతంలో ఉంది. దానికి బాబా అంటున్నారు మన్మనాభవ అన్న పదాన్ని అర్థం కూడా బాబా అర్థం చేయించారు. భాష కూడా ఇదే. ఇక్కడ ఎన్ని లెక్కలేనన్ని భాషలు ఉన్నాయో చూడండి. భాషల విషయంలో కూడా ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. మా భాష గొప్ప, మా భాష గొప్ప అని ఎన్ని భాషలు గొడవలు జరుగుతూనే ఉంటాయి. భాషల విషయంలో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. వస్తారంటే బాబా అంటున్నారు, ఎటువంటి భాషలను నేర్చుకొని వస్తారంటే వాటితో మాతృభాష సమాప్తమైపోతుంది. ఎవరైతే ఎక్కువ భాషలను నేర్చుకుంటారో వారికి ఇనాం లభిస్తుంది. ఎన్ని ధర్మాలుంటే అన్ని భాషలుంటాయి. అక్కడ మన రాజ్యమే ఉంటుంది. అలాగే భాష కూడా ఒక్కటే ఉంటుంది. ఇది మీకు తెలుసు. ఇక్కడ 100 మైళ్ళకొకటి బాబా అంటారు, ఇక్కడ 100 మైళ్ళకొకటి భాష అనేది మారుతూ ఉంటుంది. కానీ అక్కడైతే ఒకే భాష ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. కావున ఆ తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. శివ్ బాబా బ్రహ్మ ద్వారా వివరిస్తున్నారు. రథమైతే తప్పకుండా కావాలి కదా. శివ్ బాబా మన తండ్రి అయినారు. నాకు లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నారని బాబా అంటారు. బాబా ఇతడి ద్వారా చదివిస్తారు కదా. బ్రహ్మ ద్వారా టీచర్ని ఎప్పుడూ ఆలింగనం చేసుకోరు. తండ్రి మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు. వారు రాజయోగాన్ని నేర్పిస్తారు. మరి వారు టీచరే కదా. మీరు విద్యార్థులు ఎప్పుడైనా టీచర్ని ఆలింగనం చేసుకుంటారా? ఒక్క తండ్రికి చెందిన వారిగా అయ్యాక మళ్ళీ ఇతరులపై మనస్సు పెట్టుకోకూడదు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను కదా అని బాబా అంటున్నారు. మీరు శరీరదారులు, నేను అశరీరిని, నేను పైన ఉంటాను. బాబా పావనంగా చేసేందుకు రాండి అని పిలుస్తారు. అనగా మీరు పతితులుగా ఉన్నట్లే కదా. మరి మీరు నన్ను ఎలా ఆలింగనం చేసుకుంటారు? ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అయిపోతారు. ఎప్పుడైతే పూర్తిగా పావనులుగా అవుతారో అప్పుడు ఇక చివరిలో స్మృతిలో కూర్చుంటారు. టీచర్ని, గురువుని స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే అశుద్ధంగా అయిపోయినారు జనాలంతా. ఇంకా 100 రెట్లు దండన పడుతుంది. ఇతడు మధ్యవర్తి రూపంలో లభించాడు బ్రహ్మబాబా. స్మృతి చేయాల్సి ఉంది వారిని, శివబాబాని. నేను కూడా వారి ప్రియపుత్రుణ్ణే బ్రహ్మబాబా చెప్తున్నారు. మరి నేనెలా ఆలింగనం చేసుకుంటాను అని బాబా అంటారు. కనీసం మీరు ఈ శరీరం ద్వారానైనా కలుసుకుంటారు. కానీ నేను శివబాబాని ఎలా కలుసుకుంటాను? పిల్లలు, మీరొక్క బాబానే స్మృతి చెయ్యండి, ప్రేమించండి అని బాబా అంటారు. స్మృతి ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి బాబా. అర్థమవుతుందా? ఒక్క బాబానే స్మృతి చెయ్యండి, ప్రేమించండి. స్మృతి ద్వారానే ఎంతో శక్తి లభిస్తుంది. బాబా సర్వశక్తివంతుడు. తండ్రి ద్వారానే మీకు ఇంత శక్తి లభిస్తుంది. మీరెంత శక్తివంతులుగా అయిపోతారు. మీ రాజధానిపైన ఎవరూ విజయాన్ని పొందలేరు. రావణ రాజ్యమే అంతమైపోతుంది. దుఃఖం ఇచ్చేవారు ఎవరూ ఉండరు. దాన్ని సుఖధామం అని అంటారు. రావణుడు మొత్తం విశ్వం అంతట్లో మీకు దుఃఖాన్ని ఇస్తాడు. జంతువులు కూడా దుఃఖితులుగా అయిపోతాయి. కానీ అక్కడైతే జంతువులు కూడా పరస్పరం ప్రేమగా ఉంటాయి. ఇక్కడైతే అసలు ప్రేమే లేదు. ఏమంటున్నారు బాబా? ఈ ప్రపంచంలో అయితే ఒకరికొకరికి ప్రేమనే లేదు. ఉంది అంటే కూడా స్వార్థం, ఏదైనా ఆశ పెట్టుకొనే ప్రీతి చేస్తారు. ఈ డ్రామా ఎలా తిరుగుతుందో పిల్లలైనా మీకు తెలుసు. దీని ఆది మధ్య అంత రహస్యాన్ని తండ్రియే వివరిస్తారు. కొందరు బాగా చదువుతారు, కొందరు తక్కువగా చదువుతారు. కానీ చదవడం అయితే అందరూ చదువుతారు కదా. మొత్తం ప్రపంచమంతా చదువుతుంది.
అనగా తండ్రిని స్మృతి చేస్తుంది. చదవడం అంటే స్మృతి చేయడం, గుర్తు చేసుకోవడం. తండ్రిని స్మృతి చేయడం కూడా చదివే కదా. ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తూ ఉంటారు రకరకాలుగా, డైరెక్ట్ ఇండైరెక్ట్గా. తాను సర్వుల సద్గతి దాత, సర్వులకు దుఃఖాన్ని ఇచ్చేవారు, సర్వులకు సుఖాన్ని ఇచ్చేవారు. దుఃఖాన్ని ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. రావణుడు మీరొచ్చి పావనంగా తయారు చేయండి అని అంటున్నారంటే తప్పకుండా పతితులుగా ఉన్నట్లే కదా. వారు వికారీలను నిర్వికారీలుగా తయారు చేసేందుకే వస్తారు. ఓ అల్లా, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అనే పిలుస్తారు. ఇదే వారి పని, పావనంగా చేసేదే బాబా యొక్క పని. కావుననే పిలుస్తారు. మీ భాష కూడా సరిగ్గా ఉండాలి. వారు ఒకరే అల్లా. అల్లా అంటే ఒకరు అల్లా అంటే ఇంకొకరు గాడ్ ఫాదర్ అంటారు. చివరిలో వచ్చే వారి బుద్ధి కొంత మంచిగానే ఉంటుంది. ఎందుకంటున్నారు బాబా అట్లా? పరంధామం నుంచి వస్తారు కాబట్టి, పవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళ బుద్ధి కొంచెం బాగానే ఉంటుంది అంటున్నారు. అంత దుఃఖితులుగా కారు. ఇప్పుడు మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. మరి మీరు ఏం చేస్తారు? బాబాని బ్రుకుటిలో చూస్తారు, మళ్ళీ బాబా మీ బ్రుకుటిలో చూస్తారు. ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి బాబా. ఇవాళ మురళి ఎంత సుందరంగా మాట్లాడుతున్నారు. నేను ఎవరి లేకైతే ప్రవేశిస్తానో అతన్ని చూడగలనా? మనల్ని చూస్తారు కానీ పాపం బ్రహ్మని ఎట్లా చూస్తారు? అతడు నా పక్కనే కూర్చున్నాడు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను ఇతడి పక్కనే కూర్చున్నాను, నా పక్కన వారు కూర్చున్నారు అని ఇతడు కూడా భావిస్తాడు. మేమైతే మా ముందు ఇద్దరినీ చూస్తున్నాం అని మీరంటారు. మనం బాబాని, శివబాబాని, బ్రహ్మబాబాని చూస్తాం. బ్రహ్మబాబా శివబాబాని ఎలా చూస్తారు? శివబాబా బ్రహ్మబాబాని ఎలా చూస్తారు? చూడండి ఎంత బాగా చెప్తున్నారు. బాబా మరియు దాదా రెండు ఆత్మల్ని మీరు చూస్తారు, ఇద్దరు ఆత్మలని. బాబ్ దాదా అని ఎవరిని అంటారో ఆ జ్ఞానం మీలో ఉంది. ఆత్మ ముందు కూర్చొని ఉంది. భక్తి మార్గంలో కళ్ళు మూసుకొని వింటారు. కానీ చదివేప్పుడు అలా కళ్ళు మూసుకొని చదువుతారా? టీచర్ని చూడాల్సి ఉంటుంది కదా. టీచరు విద్యార్థులను చూస్తాడు, విద్యార్థులు టీచర్ని చూస్తారు. ఇక్కడైతే వీరు తండ్రి అయినారు మరియు టీచర్ కూడా అయినారు. కావున ముందు చూడాల్సి ఉంటుంది. వారు ముందు కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉండడము అండర్లైన్. బాబా ముందు కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి? కళ్ళు మూసుకొని కూర్చునేది, తూగుతా కూర్చునేది, కునికిపాట్లు పడుతూ ఉండడం, ఇలా ఎక్కడైనా చదువుకుంటారా? చూడండి, విద్యార్థి ఎప్పుడూ టీచర్ని చూస్తూనే ఉంటాడు. లేకపోతే ఇతడైతే నిద్రపోతున్నాడు, తూగుతున్నాడు అనుకుంటాడు. ఇతడేమైనా తాగొచ్చినాడా అని టీచర్ అంటారు. బాబా ఈ తనువులో ఉన్నారు, నేను బాబాని చూస్తున్నాను అని మీ బుద్ధిలో ఉంది. కళ్ళు మూసుకొని కూర్చునేందుకు ఇది సామాన్యమైన క్లాస్ కాదు. స్కూల్లో ఎప్పుడైనా ఎవరైనా కళ్ళు మూసుకొని కూర్చుంటారా? ఇతర సత్సంగాలని స్కూల్ అని అనరు. రోజు చదవాల్సిన పని లేదాడ. ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. మన బుద్ధి పుడితే పోవచ్చు, లేకపోతే లేదు. గీతని వినిపించినా కానీ దాన్ని స్కూల్ అని అనరు. వారిని చూసేందుకు వారు ఏమైనా తండ్రా? మనుషులు అన్నయ్యలు కానీ ఇప్పుడు ఎవరైనా వినిపించే గురువు ఉంటాడు, ఆయన ఏమైనా తండ్రినా? ఆత్మలను వచ్చినారు చూసే కనేకి. కొందరు శివుని భక్తులు ఉంటారు. వారు శివుణ్ణే తలుచుకుంటూ ఉంటారు. చెవుల ద్వారా కథను వింటూ ఉంటారు. శివారాధన చేసేవారు కేవలం శివుణ్ణే స్మృతి చేస్తారు. ఏ సత్సంగాల్లోనూ ప్రశ్నోత్తరాలు ఉండవు, కానీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బాబా ప్రశ్న అడుగుతారు, పిల్లలు ఆన్సర్ చెప్తారు. ఇక్కడ మీ సంపాదన ఎంత ఉంది? సంపాదనలో ఎప్పుడు ఆవలింపులు, తూగు వస్తుందా? ఏమైనా ధనం లభిస్తుంటుంది కదా. చూడండి, ఎక్కడైనా చూడండి, బాగా వ్యాపారం జరుగుతూ ఉంది అంటే నిద్రపోతారా? ఏమన్నా వాళ్ళు నిద్రపోరు కదా. అదే బాబా అంటున్నారు, ఆవులింపులు వస్తాయా అంటున్నారు బాబా. ధనం లభిస్తూ ఉంది అంటే ఆవలింపులు ఎందుకు వస్తాయి? సంతోషం ఉంటుంది. ఆవలింపులు దుఃఖానికి గుర్తు. అండర్లైన్ చేసుకోండి, ఆవలింపులు దుఃఖానికి గుర్తు. రోగగ్రస్తులుగా ఉంటే దివాలా తీస్తే ఆవలింపులు వస్తూ ఉంటాయి. డబ్బు దొరుకుతూ ఉంటే ఆవలింపులు ఎందుకు వస్తాయి? బాబా వ్యాపారి కదా. బ్రహ్మ బాబా వజ్రాల వ్యాపారం చేసేవాళ్ళు కదా. రాత్రి వేళల్లో స్టీమర్లు వచ్చేవి, రాత్రి మేల్కొని ఉండాల్సి వచ్చేది. కొందరు బేగంలు అంటే
రాజుల భార్యలు, కొందరు బేగంలు, గోషా స్త్రీలు రాత్రి వేళల్లో వచ్చేవాళ్ళు. అప్పుడు కేవలం స్త్రీల కొరకు మాత్రమే తెరిచి ఉండేవాళ్ళు బ్రహ్మబాబా అంగడి, షాప్. ప్రదర్శిని మొదలైన వాటిలో స్త్రీల కొరకు విశేషంగా ఒక రోజు నుంచినట్లయితే ఎంతోమంది వస్తారు. పరదాలలో ఉండేవారు కూడా వస్తారు. అలా పరదాల్లో ఉండేవాళ్ళు ఎందరో ఉంటారు. మోటార్లో కూడా పరదా ఉంటుంది. ఇక్కడైతే ఇది ఆత్మ విషయం. బాబా చెప్తున్నారు చూడండి, ఎన్ని రకాలుగా చెప్తారు, ఎట్లెట్లా సేవ చేయాలా అంటున్నారు బాబా. కొంతమంది సేట్లు కూడా పరదా వేసుకుంటారు కదా, దాన్ని ఏమంటారు, బుర్కా, ముస్లింలు వేసుకుంటారు. జ్ఞానం లభిస్తే ఆ పరదా కూడా తెరుచుకుంటుంది. బ్రహ్మబాబా ఎప్పుడైతే శివబాబా ప్రవేశం చేసినారో అప్పుడు యశోదామయ్య పరదా బురకా వేసుకొని ఉంటే, కొంగు కప్పుకొని ఉంటారు కదా, సింధీల సాంప్రదాయం కూడా. అప్పుడు బాబానే తెరిచినారంట. యశోదామయ్య ఎవరు వచ్చినారో చూడు అన్నారంట. బ్రహ్మబాబాని చూడంగానే యశోదామయ్యకి కృష్ణుడు సాక్షాత్కారం అయిపోయినారు. అప్పుడు పతి అనే భావన తొలగిపోయింది, దేవుడు అనే భావన వచ్చేసింది. బాబా అంటున్నారు, పరదాల్లో ఉండేవాళ్ళు కదా, అలా పరదాల్లో ఉండేవాళ్ళు ఎందరో ఉంటారు. మోటార్లో కూడా పరదా ఉంటుంది, అంటే టూ వీలర్లో పోయినప్పుడు కూడా వేసుకుంటారు కదా. ఇక్కడైతే ఇది ఆత్మిక విషయం. జ్ఞానం లభిస్తే ఆ పరదా కూడా తెరుచుకుంటుంది. సత్యుగంలో పరదాలు గిరదాలు ఉండవు. సత్యుగంలో పరదాలు మొదలైనవి ఏవీ ఉండవు. ఇది ప్రవృత్తి మార్గానికి సంబంధించిన జ్ఞానం కదా, అక్కడ దేహభ్రాంతే ఉండదు, పరదాలు ఎందుకు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సారాంశం, ఎంతో రమణీకమైన ఆట తయారు చేయబడి ఉంది. ఇందులో సుఖము దుఃఖము పాత్ర రచింపబడి ఉంది. కావున ఏడవాల్సిన విషయమే లేదు. ఇది రచింపబడుతున్న ఆట. ఇది మీ బుద్ధిలో ఉండాలి. కావున గడిచిపోయిన దానికి చింతించకూడదు. గతం గతః. 2, ఇది సామాన్యమైన క్లాస్ కాదు. ఇందులో కళ్ళు మూసుకొని కూర్చోకూడదు. టీచర్ మీ ముందు చదివిస్తూ ఉంటే ఎలా కళ్ళు మూసుకుంటారు? టీచర్ని చూస్తూ ఉండాలి కదా. ఆవలింపులు మొదలైనవి రాకూడదు. అండర్లైన్ చేసుకోండి. కొంతమంది ఎంత గట్టిగా ఆవలిస్తారు, ఊరంతా వినపడేట్లు. బాబా అంటున్నారు చూడండి, ఆవలింపులు రాకూడదు. ఆవలింపులు దుఃఖానికి గుర్తు. ఎవరైతే దాన్ని ఏమన్నారు బాబా, అయిపోయి ఉంటారు కదా, అన్నీ పోగొట్టుకుంటారు, దానికి కూడా గుర్తు ఆవలింపులు. అన్నీ పోగొట్టుకున్న వాళ్ళ గుర్తు. వరదానం, సంతుష్టత 3 సంతుష్టత సర్టిఫికెట్లను తీసుకొని తమ యోగి జీవితం యొక్క ప్రభావంని వేసే సహజ యోగిగా కండి. 3 సంతుష్టత సర్టిఫికెట్లు, స్వయంకి స్వయం, తర్వాత బాబా వాళ్ళు, తర్వాత బ్రాహ్మణ పరివారం. సంతుష్టత యోగి జీవితానికి విశేష లక్ష్యం. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో మరియు సర్వులను సంతుష్టపరుస్తారో అటువంటి వారి యోగి జీవితం యొక్క ప్రభావము ఇతరులపైన స్వతహాగానే పడుతుంది. ఏ విధంగా సైన్స్ సాధనాలు వాయుమండలం పైన ప్రభావం చూపుతాయో అలాగే సహజ యోగి జీవితమునకు కూడా ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సాధు సన్యాసులు కూడా ఎక్కడైనా ఆశ్రమంలో ఉన్నారంటే ఆ పరిసర ప్రాంతాలలో అంత డివైనిటీ ఉంటుంది. ఏ టెంపుల్లో కూడా జడమూర్తి ఉన్నప్పటికీ భక్తులందరూ చైతన్యంగా దేవుడు అక్కడ ఉన్నాడని భావించి చేసేదాని కారణంగా ఆ గుడిల్లో కూడా చాలా భావన ఉంటుంది. మరి తప్పకుండా వాయుమండలం పైన ప్రభావం చూపుతుంది మన యోగి జీవితం. అలాగే సహజ యోగి జీవితమునకు కూడా ప్రభావం ఉంటుంది. యోగి జీవితంలో స్వయంకై 3 సర్టిఫికెట్లు ఉంటాయి. 1 స్వయం సంతుష్టత, 2వది బాబా యొక్క సంతుష్టత,
మూడవది లౌకిక అలౌకిక పరివారం యొక్క సంతుష్టత. 3 రకాల సంతుష్టత సర్టిఫికెట్లు తీసుకునే వాళ్ళే సహజ యోగిగా కాగలుగుతారు. స్లోగన్: స్వరాజ్య తిలకము, విశ్వ కళ్యాణ కిరీటము మరియు స్థితి అనే సింహాసనం పైన విరాజమానమై ఉండేవారే రాజయోగిలు. తిలకము, కిరీటము, స్థితి అనే సింహాసనం, ఈ 3 ఉండేవాళ్ళే రాజయోగిలు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.